డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. హార్మోజ్ జలసంధికి సంబంధించి ప్రత్యేకంగా సేఫ్గా బాంబేకి ఒక నౌక అయితే చేరుకోయింది క్రూడ్ ఆయిల్కి సంబంధించి. సో దగ్గర 1,37,000 టన్నుల క్రూడ్ ఆయిల్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రము ఒక పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్యానిక్ని తగ్గించేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. అందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా మంత్రులతో అయితే ఉపసంఘం వేసింది. వారు హోటల్స్ అసోసియేషన్కు సంబంధించినటువంటి వారితో కూర్చోవడం, తాజా పరిస్థితులపై చర్చించడం, ఏ రకమైనటువంటి ఈ పరిష్కారం చూపాలి ఈ సమస్యలకు అనేది కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అనంతరం ముఖ్యమంత్రితో చర్చించి తద్వారా వారికి అందుబాటులో ఉండేటటువంటి అంటే కరెంటుకి సంబంధించినటువంటి ఇండక్షన్, ఎందుకంటే సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి టాప్లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఎల్పిజి తగ్గించి కరెంటు వాడకం ద్వారా ఒకవేళ ఎలా చేయాలి, సో ఈ ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి పద్ధతులన్నింటినీ కూడా దృష్టి సారించి తద్వారా వాటి ద్వారా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంక్షోభాన్ని ఎలా అరికట్టాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ముఖ్యమంత్రి సైతం కూడా మంత్రులకు స్పష్టమైనటువంటి విధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి ప్రజలకు తలెత్తకుండా, ముఖ్యంగా గ్యాస్కి సంబంధించింది ఎవరు కూడా ప్యానిక్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేసినటువంటి నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్గా ఈరోజు మధ్యాహ్నం అయితే సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నాదెండ్ల మనోహర్ ఎవరైతే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ కూడా బ్లాక్ సిలిండర్లు అనేది కూడా ఉంటే తన దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధికారులను అక్కడికి పంపించి వేగంగా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎల్పిజికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక మెసేజ్ని అయితే ప్రభుత్వం ఇప్పటికే పంపించినటువంటి నేపథ్యంలో తాజాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే చూపించబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. గీతిక. హరికిషన్ చెప్పండి, భవిష్యత్తులో కూడా గ్యాస్ సరఫరా విషయంలో అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతుంది? గీతిక, ఎందుకంటే ప్రస్తుతము హార్మోజ్ జలసంధికి సంబంధించి సంక్షోభం సాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి సేఫ్గా ప్రస్తుతం అయితే ఒక నౌక అయితే బాంబే తీరానికి చేరుకున్నట్టుగా కూడా కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రాలకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే అంటే అక్కడికి బాంబేకి చేరుకుందో అక్కడి నుంచి కూడా అన్ని రాష్ట్రాలకు కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారి అవసరాలకు అనుగుణంగా వారికి సంబంధించినటువంటి ఇండెంట్ ప్రతి నెల ఏ రకంగా ఇండెంట్ తీసుకుంటారో ఆ ఇండెంట్ అనుగుణంగా పంపించడం అయితే చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి అయితే సాధించింది. అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి అంటే ప్రధానంగా హిందుస్థాన్ పెట్రోలియం అయితేనేమి, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితేనేమి, అలాగే భారత్ పెట్రోలియంస్ అయితేనేమి, సో వీటికి సంబంధించి ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి డేటా ప్రత్యేకంగా అధికారులు అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా గ్యాస్ వినియోగదారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎల్పిజి సిలిండర్లు అంటే డొమెస్టిక్ సంబంధించినటువంటి ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తారు, అలాగే కమర్షియల్కి సంబంధించినవి ఎన్ని ఉపయోగిస్తారు, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది, అంటే కమర్షియల్ సిలిండర్ల కొరత ఏ రకంగా ఉంది, ఎన్ని వాంటింగ్ కావాలి, సో ఏ రకమైనటువంటి మనం చర్యలు తీసుకోవాలి అన్న దానికి సంబంధించి కూడా కంప్లీట్గా అయితే డిస్కషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎల్పిజికి సంబంధించినటువంటి ఇంకొక పక్క ఏదైతే వాహనాలు కూడా, ఎందుకంటే చాలా వరకు మనము కాలుష్యాన్ని నివారించేందుకు ఇటు వైజాగ్ కానివ్వండి, లేదంటే విజయవాడ కానివ్వండి, మహానగరాలలో అంటే మెట్రో నగరాలలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఎల్పిజికి సంబంధించినటువంటి అంటే ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి వాహనాలని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉంది. ఆటోలు అయితే చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే తాము గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటే చాలా వరకు కూడా క్యూ లైన్ అంతా చాంతాడంత క్యూ లైన్ ఉండేది. సో ఇప్పుడు అది మరింత డబల్ అయిపోయింది. ఖచ్చితంగా తాము ఇటు డీజిల్ ఉపయోగించలేము, పెట్రోల్ ఉపయోగించలేము. ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలకు, ఆటోలకు అంతా కూడా ఖచ్చితంగా గ్యాస్నే ఉపయోగించాలి. గ్యాస్ అయితే ప్రస్తుతం దొరకని పరిస్థితి ఉంది. తమ భార్య బిడ్డలతో కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆటో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా గతంలో దొరికినంత సఫిషియెంట్గా కాకపోయినా ఎక్కడా కూడా నిండుకున్నటువంటి ఇదైతే లేదు, కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా పోయిన ప్రతి ఆటోకు కూడా గ్యాస్ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కూడా మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి కూడా వారిలో అవగాహన పెంచేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది.
సో వీటన్నిటికీ ప్రత్యామ్నాయ పరిష్కారం చూపేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మరోవైపు చాలా వరకు ఇటు అంటే గ్యాస్ ఎల్పిజికి సంబంధించినటువంటి వాడేవాళ్ళు ఆటోలు అయితేనేమి వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే చాలా వరకు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడేటటువంటి వారు కూడా హ్యాపీగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ వెహికల్స్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నారు. సో వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎనర్జీ పరంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చాలా అంటే అగ్రగామిగా కొనసాగుతోందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాని ద్వారా ఏమి దీనికి పరిష్కారం చూపేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తద్వారా దానికి అనుగుణంగా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హోటల్స్ అసోసియేషన్ అందరూ కూడా తమ నిర్ణయాలు అయితే ప్రభుత్వానికి చెప్పడం, అలాగే లోకల్గా ఉన్నటువంటి అంటే ఏ ప్రాంతాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో కూడా వాళ్ళు భేటీ కావడం, ఏం నిర్ణయాలు తీసుకోవాలి, సో మనం రోజు చేసేటటువంటి మెనూ ఏ రకంగా ఉంది, గ్యాస్ కొరత ఏ రకంగా ఉంది, ఒకవేళ ఏదైనా నిండుకుంటే హోటల్స్ మూసివేయాలా లేదా ఏది మెనూ తగ్గించాలి, సో రేట్లు పెంచాలా, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు సాయంత్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సమావేశం అనేది కీలకంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.